జూన్ 25 చరిత్రలో ఈ రోజు 1975వ సంవత్సరం జూన్ 25వ తేదీ రాత్రి విధించిన ఎమర్జెన్సీ స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా గుర్తుండిపోతుంది. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశ పౌరుల హక్కులను ప్రభుత్వం అరికట్టింది. ఇందిరాగాంధీ 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థి రాజనారాయణపై విజయం సాధించారు. ఓడిపోయిన రాజనారాయణ ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాలు చేశారు. దీనిపై జూన్ 12వ తేదీ 1975న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నికలను రద్దు చేశారు. ఆమె తదుపరి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. జస్టిస్ సిన్హా తీర్పు ప్రకారం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల రిగ్గింగ్ కు పాల్పడ్డారు. అదే తీర్పులో ఆయన ప్రత్యర్థి రాజనారాయణ్ను విజేతగా ప్రకటించారు. దీని తర్వాత ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఇందిరాగాంధీ జూన్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కూడా సమర్థించారు. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగవచ్చని, పార్లమెంటు కార్యక్రమాలలో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కానీ ఇందిరా ఓటు హక్కు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దరిమిలా జూన్ 25, 1975 రాత్రి ఇందిరాగాంధీ పిలుపు మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. సుచేత కృపాలాని 1908వ సంవత్సరం జూన్ 25వ తేదీన హర్యానాలోని అంబాలాలో జన్మించారు. భారతదేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత. 1963లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేత బాధ్యతలు చేపట్టారు. సుచేత తమ 28వ ఏట భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకుడు జేబీ కృపాలినిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సుచేత కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా మారారు. 1940లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగమైన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు 1 సంవత్సరం జైలుకు వెళ్లవలసి వచ్చింది. 1946లో ఆమె రాజ్యాంగ పరిషత్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 1949లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి తన సొంత పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించి న్యూఢిల్లీ నుండి ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా ఎంపీ అయ్యారు. సుచేత కృపాలిని డిసెంబర్ 1, 1974న ఢిల్లీలో మరణించారు. 1983వ సంవత్సరం జూన్ 25వ తేదీన ఇంగ్లాండ్లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి భారత్ తన మొదటి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో భారత క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్. ఫైనల్ మ్యాచ్ జూన్ 25, 1983న లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులు చేసింది. భారత బౌలర్లు వెస్టిండీస్ జట్టును 140 పరుగులకు ఆలౌట్ చేసి 43 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో భారత్ తన తొలి క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ టైటిల్ ను సాధించి భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ప్రపంచ కప్ భారత క్రికెట్ లో కొత్త శిఖరాలకు నాంది పలికింది. 1983 ప్రపంచ కప్ విజయానికి ముందు భారత జట్టు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయాలు సాధించలేదు. కానీ ఈ మ్యాచ్ తో భారత జట్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. 1947వ సంవత్సరం జూన్ 25వ తేదీన అనే ఫ్రాంక్ డైరీ ది సీక్రెట్స్ అనెక్స్ పేరుతో మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది. అనే ఫ్రాంక్ పూర్తి పేరు అనెలిస్ మేరీ ఫ్రాంక్. ఆమె 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన హోలోకాస్ట్ లో బాధితురాలు. ఆమె జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జన్మించారు. హిట్లర్ ఇంకా నాజీల నుండి తప్పించుకోవటానికి ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తం 1934లో
ఆమ్స్టర్డామ్ కు తరలి వెళ్లారు. తండ్రి ఒట్టో ఫ్రాంక్ కార్యాలయంలో నిర్మించిన రహస్య గదులలో వారు నివసించారు. దాదాపు 2 ఏళ్లు ఇక్కడే తలదాచుకొని అన్నే డైరీ రాసింది. ఆగస్టు 4, 1944న సీక్రెట్ అనెక్స్ పై జర్మనీ పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత అన్నే ఫ్రాంక్ 15 సంవత్సరాల వయసులో నిర్బంధ శిబిరంలో ఉండి మరణించింది. అన్నే మరణం తర్వాత ఆమె తండ్రి అన్నే ఫ్రాంక్ డైరీని మొట్టమొదటిసారిగా డచ్ లో ప్రచురించాడు. ఆ తర్వాత 1952లో ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్ గా ప్రచురించబడింది. అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచంలో అత్యధికంగా చదివే పుస్తకాలలో ఒకటి. ఇది 70 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. ఈ పుస్తకం కాపీలు 3 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. మైకేల్ జాక్సన్ 2009వ సంవత్సరం జూన్ 25వ తేదీన మరణించారు. ప్రముఖ అమెరికన్ గాయకుడు, పాటల రచయిత ఇంకా నృత్యకారుడు అయిన మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లోని తన ఇంట్లో మరణించారు. మైకేల్ జాక్సన్ ఆగస్టు 29, 1958న జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే గాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అతను 11 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా గుర్తింపు పొంది క్రమంగా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఆయన మరణం ప్రపంచ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మైకేల్ జాక్సన్ మరణం సహజం కాదని, హత్య అని కొందరంటారు. మైకేల్ జాక్సన్ మరణానంతరం అతని వ్యక్తిగత వైద్యునిపై విచారణ జరిగింది. అతను కొన్ని సంవత్సరాలు జైల్లో కూడా గడపవలసి వచ్చింది. అతని వైద్యుడు మైకేల్ జాక్సన్ కు హృద్రోగానికి సంబంధించిన మందులైన ప్రొపోఫోల్ ను అధిక మోతాదులో ఇచ్చినట్లు అనేక నివేదికలు పేర్కొన్నాయి. దీంతో అతని గుండె పనిచేయటం మానేసి చనిపోయాడని అంటారు.